దేవునికి మహిమ కలుగును గాక. కూడిన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో వందనాలు. ప్రైజ్ ది లార్డ్. సరే, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 8వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 8. చాలు, చిన్న మాట ప్రార్థన. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు. కొద్ది నిమిషాలని వాక్యం ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడండి. వినగల చెవి, గ్రహించగల హృదయం ప్రతి వేడికి దయచేయండి. యథార్థుడు నన్ను బలపరచండి, అందరికీ అర్థమయ్యేలాగా విరిచి పంచిపెట్టి కృప దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సరే, మంచిది. దేవునికి మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఆయన కొండ మీద ప్రసంగం అయిపోయిన తర్వాత ఆయన అక్కడ కొన్ని కార్యాలు చేస్తూ వస్తున్నాడు. ఆయన ఇక్కడ చూడండి, మానవుని జీవితాల్లో, మానవుని యొక్క లైఫ్లో రెండు ప్రాముఖ్యమైనవి ఉంటాయి. మొదటిగా ఏంటంటే హృదయాంతరంగాల్లో నెమ్మది, ఆధ్యాత్మికమైన ఆ యొక్క ఆనందం కావాలి మానవునికి. అంత మాత్రమే కాదు, కానీ రెండవది శారీరకమైన స్వస్థత కూడా కావాలి. హల్లెలూయా. ఏం కావాలి? ఆధ్యాత్మికంగా సంతోషం ఉండాలి. రెండవది శారీరక ఆరోగ్యం కూడా ఉన్నప్పుడు మానవుడు పరిపూర్ణుడిగా, లేకపోతే ఒక మంచి సంతోషం కలిగిన వ్యక్తిగా ఉంటూ ఉంటాడు. యేసు ప్రభువుని మనం చూసినట్లయితే ఆయన పరలోకానికి ఒక వ్యక్తి వెళ్ళాలి అంటే, పరలోక రాజ్యానికి ఒక వ్యక్తి కొనిపోబడాలంటే ఖచ్చితంగా 5వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు చెప్పిన ప్రతి లేఖనాన్ని, ప్రతి వాక్యాన్ని ఎప్పుడైతే వెంబడిస్తారో, ఆ వాక్య ప్రకారం ఎప్పుడైతే జీవిస్తారో, ఖచ్చితంగా వారి జీవితాలు ఈ లోకంలో ఉన్నంత వరకు బండ మీద కట్టబడిన ఇళ్ళలాగా ఉంటాయి. అర్థమవుతుందా? వారు ఒక మంచి బుద్ధిమంతులుగా ఉంటారు. ఈరోజు బుద్ధిమంతులు అంటే అర్థం ఏంటంటే మంచిని చేయడానికి ఇష్టపడేవారు, మంచిని కోరుకునేవారు. ఇంకో మాటలో చెప్పాలంటే ఆ మంచి ఎవరంటే యేసు ప్రభువారే. అర్థమవుతుందా? యేసుక్రీస్తుని అంగీకరించి యేసుక్రీస్తుని విశ్వసించడమే ఈ లోకంలో ఒక మానవునికి శ్రేష్టమైన విషయం. అది హల్లెలూయా. ఎందుకంటే గమనించండి, ఇక్కడ మనం చూస్తే ఒక వ్యక్తి పరలోక రాజ్యాన్ని చేరుకోవాలి, పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఖచ్చితంగా యేసు ప్రభువారే మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. హల్లెలూయా. అందుకోసమే ఆయన మొదటగా ఆధ్యాత్మికమైన విషయాలు చెప్పాడు. ఆయన ఏ విషయాలు చెప్పాడు? ఆయన ఒక మనిషి లోకంలో ఉన్నంత వరకు ఎలా బ్రతకాలో, సాటి వ్యక్తితో ఎలా ప్రవర్తించాలో, పొరుగువారితో ఎలా మాట్లాడాలో, లేకపోతే దేవుని పట్ల ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలో అన్నిటిని గురించి ఆయన తెలియజేసిన తర్వాత ఇప్పుడు ప్రజలకి మరొక అవసరం ఉంటుంది. ప్రజలకు ఏముంటుందంట? మరొక అవసరం ఏంటంటే శారీరకమైన బలహీనతలు, వాటినే రోగాలు అనొచ్చు, వ్యాధులు అనొచ్చు. హల్లెలూయా. కాబట్టి గమనించండి, ఇప్పుడు ఆయన కొండ మీద ప్రసంగం అయిపోయిన తర్వాత ఆయన కొండ మీద నుండి దిగి వస్తున్నాడట. హల్లెలూయా. ఎక్కడి నుంచి దిగి వస్తున్నాడు? ఎక్కడి నుంచి దిగి వస్తున్నాడు? ఆయన కొండ మీద నుండి దిగి వస్తున్నాడు. ఆయన చూడండి, అక్కడ ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఆయన ప్రసంగం ఎక్కడ చెప్పాడు? కొండ మీద చెప్పాడు కదా. కొండ అంటే ఎత్తైన స్థలంలో ఉంటుంది కదా. కొండ ఎత్తైన స్థలంలో ఉంటుంది కాబట్టి కొండ మీద చెప్పాడు. 5వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు ఉన్న సంగతులన్నీ కొండ మీద చెప్పాడు. అంటే ఆధ్యాత్మికమైన విషయాలు ఎప్పుడు కూడా హై లెవెల్లో ఉంటాయి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆధ్యాత్మికమైన విషయాలు ఈ లోకంలో శ్రేష్టమైనది, గొప్పది ఏంటంటే ఆధ్యాత్మికమైన జీవితమే. కాబట్టి ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి దేవుడు ఎక్కడికి బోధించాడంటే కొండ మీద ఉండి బోధించాడు. ఆయన అంటే ఒక వ్యక్తి ఆధ్యాత్మిక జీవితంలో శిఖర స్థాయిలో ఉండాలి. ఏ స్థాయిలో ఉండాలి? అంటే మన దృష్టిలో మొట్టమొదటి ప్రయారిటీ దేనికి ఇవ్వాలి?
దేనికి ఇవ్వాలండి? మన దృష్టిలో మన జీవితంలో మొట్టమొదటి ప్రయారిటీ కానీ దేనికి ఇవ్వాలంటే దేవుని వాక్యానికే ఇవ్వాలి. హల్లెలూయా. నేను ఎలా జీవించగలను, నేను ఎలా బ్రతకగలను, ఈ లోకంలో దేవునికి ఇష్టంగా ఎలా బ్రతకాలో నేర్చుకోవాలంటే ఫస్ట్ మొట్టమొదటి ప్రయారిటీ ఒక మానవుడు దేనికి ఇవ్వాలంటే వాక్యానికి ఇవ్వాలి. అర్థమవుతుందా? వాక్యం ఎప్పుడు కూడా అది ఉన్నత స్థానాన్ని కోరుకుంటుంది, ఉన్నతమైన స్థితిని కోరుకుంటుంది. అందుకోసమే ఆయన ఎక్కడుండి ప్రసంగం చేశాడంటే కొండ మీద నుండి ప్రసంగం చేశాడు. ఇప్పుడు మనం చూస్తే కొండ దిగినప్పుడు ఇప్పుడు బహుజన సమూహాలు వెంబడించారట. అంటే లిస్ట్లో ఉండేవేంటి అంటే మన బలహీనతలు. అర్థమవుతుందా? లిస్ట్లో అంటే అతి తక్కువ స్థాయిలో ఎక్కువగా మనం అతి తక్కువ స్థాయిలో అడగవలసినవి ఏంటంటే మన సంబంధించిన ఆహారం కావచ్చు, ఆ రోగ సంబంధించిన బలహీనతలు కావచ్చు, వ్యాధులు కావచ్చు, వాటిని గురించి మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మనకి ఎప్పుడు కూడా మన స్థితి ఎప్పుడు కూడా మన ఆరోగ్యం బాగున్నా బాగలేకపోయినా కదా, మన స్థితిగతులు మంచిగా మంచిగా లేకపోయినా, పరిస్థితులన్నీ అనుకూలించకపోయినా మనం ఎప్పుడూ కూడా వాక్యం పట్ల ఒకే రకమైన ఆసక్తి కలిగి ఉండాలి. అర్థమవుతుందా? కానీ ఈ రోజుల్లో ఏమైపోయిందంటే దేవుని దగ్గరికి వచ్చేవారు ఎక్కువ దేని కొరకు వస్తున్నారంటే రోగాలు పోవడానికి వస్తున్నారు దేవుని దగ్గరికి కదా, వ్యాధులు పోవడానికి వస్తున్నారు, కుటుంబాలు సంతోషంగా ఉండడానికి వస్తున్నారు, వారి చేతి పనులు దీవించబడాలని ఆశతో వస్తున్నారు. మాట్లాడద్దు. అర్థమవుతుందా? దేని కొరకు పోతున్నారు ఈరోజు దేవుని మందిరానికి అంటే పెళ్ళిళ్ళు కావడానికో, ఉద్యోగాలు పోవడానికో, లేకపోతే వ్యాపారంలో లాభం రావడానికో, లేకపోతే కుటుంబాల్లో అందరూ క్షేమంగా ఉండడానికో, లేకపోతే భౌతికంగా ఆశీర్వదించబడడానికి యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నారు. కానీ నేను వాక్యానుసారంగా జీవించాలి, యేసయ్య అడుగుజాడలు నడవాలి, నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఈరోజు ఈరోజు ప్రజలు దేవుని దగ్గరికి వస్తున్నారా? రావట్లే కదా. ఈరోజు మీరు ఎక్కడైనా చూడండి, ఎందుకు మందిరానికి వెళ్తున్నామంటే ఎవరైనా నేను ఆధ్యాత్మికంగా ఎదగడానికి, యేసు ప్రభు అడుగుజాడలు నడవడానికి, నేను పరలోక రాజ్యం వెళ్ళడానికి అనగా ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యేసు ప్రభుతో ఉండడానికి వెళ్తున్నానని ఉద్దేశంతో ఎవరైనా వెళ్తారా? ఎవరు వెళ్ళరు. ఈరోజు ఆదివారం కాబట్టి వెళ్ళాలి, ఈరోజు మనం క్రైస్తవులు కాబట్టి చర్చికి వెళ్ళాలి, అంతేనా? ఇంకొంతమందిని చూస్తే ఏదో బాధలు ఉన్నాయని మందిరానికి వెళ్తుంటారు, శ్రమలు ఉన్నాయని మందిరానికి వెళ్తుంటారు, కష్టాలు ఉన్నాయని మందిరానికి వెళ్తుంటారు కదా, రోగాలు ఉన్నాయని మందిరానికి వెళ్తుంటారు, ఏదో దీవించబడాలనే ఉద్దేశంతో మందిరానికి వెళ్తూ ఉంటాం. కానీ అల్టిమేట్గా మానవుని యొక్క ఆలోచన విధానం 90% కూడా భౌతిక సంబంధమైన వాటి కొరకే పరిగెడుతున్నాడు, భౌతిక సంబంధమైన వాటి కొరకే యేసుప్రభు దగ్గరికి వెళ్తున్నాడు. కానీ ఎక్కడో కొంతమంది మాత్రమే 10% ఉంటారు. వాళ్ళు దేని కొరకు వెళ్తారంటే దేవుని సహవాసం కొరకు వెళ్తుంటారు, దేవునితో ఉండడానికి వెళ్తూ ఉంటారు, దేవుని యొక్క అడుగుజాడలు నడవడానికి వెళ్తుంటారు కదా. అయితే ఈరోజు మనం ఏ గుంపులో ఉన్నాం? ఆ 10%లో ఉంటున్నామా? ఆ 90%లో ఉంటున్నామా? ఈరోజు ఒకవేళ అందరిని పిలిచి, సంఘంలో అందరిని పిలిచి ఎందుకు వచ్చావు దేవుని మందిరానికి అంటే ఏం చెప్తా ఉంటారు? పైకి ఏదన్నా ఒక సాగు చెప్పినా అంతరంగంలో మాత్రం ఏదో ఒక ఉద్దేశంతోనే మందిరానికి వచ్చేవారంటారు. హల్లెలూయా. అయినా కూడా దేవుడు ఆధ్యాత్మికంగా అన్ని రకాలుగా బోధించిన తర్వాత భౌతికంగా ఆయన స్వస్థపరచడా? అది కూడా అవసరమే. మానవునికి అవసరమా లేదా? ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే ఆరోగ్యం అనేది మానవునికి చాలా అవసరం. ఆరోగ్యం ఉంటేనే ఆ వ్యక్తి దేవుని దగ్గరికి రాగలడు, ఆరోగ్యం ఉంటేనే ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో నిలవబడగలడు. హల్లెలూయా. ఇక చూద్దాం. అక్కడ చూస్తే ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఏం చేశారంట? అనేక మంది ప్రజలు యేసయ్యను వెంబడిస్తున్నారట. ఈరోజు ఎందుకు వెంబడిస్తున్నారో మీకు తెలుసు. ఎందుకు వెంబడిస్తున్నారు? కొంతమంది కొన్ని రకాల ఉద్దేశాలు ఉన్నాయి కదా. రొట్టెల కొరకు వెళ్ళేవారు ఉన్నారు, కావాలని యేసు ప్రభుతో ఉండడానికి వెళ్ళేవారు ఉన్నారు. అందులో కేటగిరీస్ ఉన్నాయి. ఈరోజు మనం దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నామో ఈరోజు కూడా మనం కూడా ఏ కేటగిరీలో ఉన్నామో నిర్ణయం చేసుకోవాలి. ఇక చూద్దాం. ఇదిగో ఒక కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనను. హల్లెలూయా.
ఏమంటున్నాడు? ఒక కుష్ఠరోగి అంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చాడట. వచ్చి ఆయనకు మ్రొక్కాడట. ఏం చేశాడు? ఆయనకి మ్రొక్కాడు అంటే అర్థం ఏంటి? మ్రొక్కడం అంటే అర్థం ఏంటంటే బ్రతిమిలాడుకోవడం, లేదా ప్రాధేయపడడం, లేదా దేవుని సన్నిధిలో అర్జించడం, వేడుకోవడం. అర్థమవుతుందా? ఎందుకు అంటే ఆ కుష్ఠరోగిని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఆ దినాల్లో కుష్ఠరోగుల్ని ప్రజల మధ్యకి రానిచ్చేవారు కాదు. అర్థమవుతుందా? ఎందుకంటే కుష్ఠరోగుల్ని అంటరాని వారుగా చూసేవారు. పాత నిబంధన కాలం మనం చూస్తే కుష్ఠు వచ్చిందనుకోండి, ఆ వ్యక్తిని పాల వెలుపల ఉంచేవారట. 7 దినాలు పాల వెలుపల ఉంచేవారు. ఎప్పుడైతే కుష్ఠు పోయిందని తెలియగానే అప్పుడు యాజకుని కనబరుచుకోవాలి. యాజకుని కనబరుచుకున్న తర్వాత యాజకుడు కుష్ఠు పోయిందా లేదా పరీక్షించిన తర్వాత, దాని కొరకు బలి అర్పించిన తర్వాత మరలా ఆయన రావాల్సిన పరిస్థితి. అంటే సమాజంలో కుష్ఠరోగులు అంటే అంటరాని వారిగా ఉండేవారు. అర్థమవుతుందా? హల్లెలూయా. సరే చూద్దాం. ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే అంటున్నాడు. ఇంకొక మాట మార్కు సువార్తలో దీని గురించి ఇంకా మంచిగా రాయబడుతుంది. మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనం. అక్కడేమో మత్తయి సువార్తలో మ్రొక్కి అనే మాట రాయబడుతుంది. ఇక్కడనేమో మోకాళ్ళుని ఏం చేస్తున్నాడట? మోకాళ్ళు వంచి ప్రభు సన్నిధిలో యేసు ప్రభు దగ్గర ప్రాధేయపడుతున్నాడు ఆయన. అమ్మలారా, వింటున్నారా? ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఒక సమస్య ఉన్నప్పుడు మోకాళ్ళు వేసే అనుభవం ఈరోజు మనకు ఉంటుందా? మోకాళ్ళుని ఏం చేస్తున్నాడు ఆయన? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు ప్రభు సన్నిధిలో ఏం చేయాలంటే మోకాళ్ళుని ప్రార్థన చేయగలగాలి. అంటే కూర్చో, పిల్లలు మాట్లాడొద్దమ్మా, ఎవరు మాట్లాడదు. ఇట్లా వేసుకున్నదని మాట్లాడితే పనిష్మెంట్, మాట్లాడిన వాళ్ళకి. ఓకే, సరే వినండి. ఇప్పుడు కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వస్తూ అడుగుతున్నాడు, మోకాళ్ళుని మ్రొక్కి ఆయన బ్రతిమిలాడుతూ గోజాడుతూ ఏం చేస్తున్నాడంటే ప్రభు దగ్గర వేడుకుంటున్నాడంట. హల్లెలూయా. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఎంతమంది ప్రభు దగ్గర రోజు వేడుకుంటున్నారా లేదా? ఎన్నో విషయాల కొరకు వేడుకుంటున్నాం కదా, వేడుకుంటున్నారా? మోకాళ్ళు వంచి ప్రాధేయపడుతున్నారా? ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఒక మాట అంటాడు, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనను. హల్లెలూయా. ఏమంటున్నాడు కుష్ఠరోగి? నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవంటున్నాడు. ఇప్పుడు ఆ కుష్ఠరోగికి విశ్వాసం ఉందా లేదా? ఉందా? ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడు స్వస్థపరచగలడని నమ్ముచున్నారా? దేవుడు ఏ సమస్య నుండి విడిపించగలడని విశ్వసిస్తున్నారా? దేవుడు ఏ కార్యమైనా చేయగలని నమ్ముచున్నారా? కానీ ఈరోజు చాలామంది నమ్మట్లేదు, విశ్వసించట్లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ తీరే చెప్తుంది వీళ్ళు నిజంగా దేవుని విశ్వసిస్తున్నారా లేదా, దేవుని పట్ల విశ్వాసం ఉందా లేదా అని చెప్పేసి కొన్నిసార్లు మనం ఆలోచన చేస్తే వాళ్ళ ప్రవర్తనే మనకు చెప్తుంది సరి అయిన విశ్వాసం వారికి లేదని అర్థం. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఏదైనా ఒక సమస్య కొరకు విశ్వాసంతో ప్రభు దగ్గరికి వెళ్ళారనుకోండి, ఇప్పుడు ఆ సమస్య తీరాలనుకుంటారా లేకపోతే తీరొద్దు అనుకుంటారా? ఇప్పుడు బాగా కడుపులో వస్తుంది, ఇప్పుడు వస్తుంది అనుకోండి, ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువా నాకు స్వస్థపరచు అని ప్రార్థన చేస్తారా? నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు అని ప్రార్థన చేస్తారా? చేస్తారా? ఎంతమంది చేస్తారు? నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచాలి. ప్రభా ఎట్లయినా చేసి నాకు ఈ కడుపులోకి తీసే ప్రభు అంటాం, అంతేనా? నీకు ఇష్టమైతే అనే మాట రాదు. వస్తుందండి? రాదు. ఇప్పుడు కొన్నిసార్లు చాలామంది చేసే ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, దేవా ఎట్లయినా చేసి నాకు ఒక మంచి ఉద్యోగం రావాలి, ఎట్లయినా చేసి నాకు ఒక మంచి వివాహం కావాలి, దేవా నాకు ఎట్లయినా చేసి ఒక మంచి ఇల్లు నాకు అనుగ్రహించబడాలి,
దేవా ఎట్లయినా చేసి నాకు ఒక కారు కావాలి. హల్లెలూయా. కానీ అక్కడ విశ్వాసం ఉంది, కానీ ఇంకొక మాట ఇక్కడ పలుకుతున్నాడు కుష్ఠరోగి, నీకు ఇష్టమైతే. హల్లెలూయా. ఇప్పుడు ఎంతమంది మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని చిత్తాన్ని ఎంతమంది కోరుకుంటున్నారు? ఇక్కడ కుష్ఠరోగి విశ్వాసంతో పాటు అతనికి ఏముందంటే అది దేవుని చిత్తమా కాదని అడుగుతున్నాడు. నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతేనే చెయ్యి కదా. ఇప్పుడు మంచాన పడిపోయి క్యాన్సర్తో ఉన్నాడు అనుకోండి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి చేసే ప్రార్థన ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? దేవ ఎట్లని చెప్పేసి చేసి, అయా ఈ క్యాన్సర్ నుండి విడిపించు ప్రభా అని ఆకలి దప్పులు మానేసి ఉపవాసాలు ఉండి ఏం చేస్తుంటే విశ్వాసంతో ప్రార్థన చేస్తుంటాం కదా. దేవ ఎట్లయినా చేసి ఈ రోగాన్ని పోగొట్టు ప్రభా అని ప్రార్థన చేస్తుంటాం. కానీ ఈరోజు చాలామంది ప్రజలు ఒకటి మిస్ అయిపోతున్నారంటే అది దేవుని చిత్తమా కాదని అడగట్లేదు. హల్లెలూయా. ఒకవేళ ఈ క్యాన్సర్తో నీ ఉండడం నీ చిత్తమైతే ఉంచు అని ప్రార్థన చేస్తారు ఎవరన్నా? చేస్తారా? ఈ క్యాన్సర్తో ఉండడం నీ చిత్తమైతే ఉంచని ఎవరైనా ప్రార్థన చేస్తారా? ఈ రోగం ఉన్న నీ చిత్తంగా ఒకవేళ ఉండాలనుకుంటే నీ చిత్తమైతే ఉంచు అని ఎవరైనా ప్రార్థన చేస్తారా? ఎవరైనా చేయం కదా. హల్లెలూయా. పౌలు కూడా ప్రార్థన చేస్తున్నాడు, దేవా ముమ్మారు ప్రార్థన చేశాడు 3 సార్లు. ఏమనంటే తనకున్న బలహీనత బట్టి నా కృప నీకు చాలు అన్నట్టు. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే ఆ బలహీనత నీకు ఉన్న నా చిత్తం అది. హల్లెలూయా. కొంతమందికి దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి తెలుసా మీకు? కొంతమందికి దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి. కొంతమందికి మైగ్రేన్ తలనొప్పి ఉంటుంది. కొంతమందికి ఎప్పుడు చూసినా సైనస్ ప్రాబ్లం ఉంటుంది. కొంతమందికి గొంతు ప్రాబ్లం ఉంటుంది. కొంతమందికి కాళ్ళ నొప్పుల బలహీనతలు ఉంటాయి. కొంతమందికి రకరకాల ప్రాబ్లమ్స్ ఏవో కొన్ని ఉంటాయి. అర్థమవుతుందా? మరి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి పట్టుకొని చాలామంది ఏమంటా ఉంటారంటే ఇది ఎందుకు ఉంటుంది నా జీవితంలో అని దేవుని ప్రశ్నిస్తారు. కానీ అవి ఉండడం మనకి క్షేమం అని ఎప్పుడైతే మనం ఆలోచించాం. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కుష్ఠరోగి అంటున్నాడు నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే నన్ను శుద్ధినిగా చేయమంటున్నాడు. ఈరోజు మనకు ఆ వ్యక్తికి విశ్వాసం ఉంది, దేవుడు స్వస్థపరచగలడని, దేవుడు బాగు చేయగలడని నమ్మకం ఉంది. కానీ అది ఒకవేళ దేవాన్ని చిత్తమైతేనే చేయ అంటున్నాడు. ఈరోజు మన జీవితాలు కూడా దేవుని చిత్తాన్ని చేయడానికి మనం నిర్ణయం తీసుకోవాలి. హల్లెలూయా. ఒకవేళ ఇది నీ చిత్తం కాదేమో అని అనుకొని మనం కాంప్రమైజ్ అయిపోవాలి. కానీ ఈరోజు మన జీవితాల్లో మనం కాంప్రమైజ్ కావం. అర్థమవుతుందా? అనుకోకుండా ఏదైనా ఇప్పుడు సడన్గా ఏదైనా పోయింది అనుకోండి, మనకి లాభసాటి ఏంది ఏదైనా పోయింది అనుకోండి, మనం ఏమనుకుంటాం? ఎందుకు ప్రభా ఇలా చేసావు, దయచేసి నాకు ఇది అనుగ్రహించని అంటూ ఉంటాం. కానీ దేవాకు వాళ్ళని చిత్తం కాదేమో అది వెళ్ళిపోయిందని అనుకుంటామా? అనుకోం. కానీ ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తము చేసేవారు, దేవుని చిత్తానికి అనుగుణంగా అడుక్కునేవారు ఎవరు లేరు. ఈరోజు బలవంతంగా పీడించి అడుక్కుంటున్నారు. కొంతమంది పిల్లలు ఉంటారు తెలుసా మీకు? కొంతమంది యవనస్తులు ఉంటారు. ఏంటంటే ఏమంటారంటే డాడీ నాకు మంచి వయసు వచ్చింది కాబట్టి నాకు ఇప్పుడు ఒక మంచి బైక్ కొని అంటారు. అరే నీకు ఇప్పుడు బైక్ ఎందుకని, నీకు అవసరం లేదు కదంటే, లేదు నాకు బైక్ కొనిస్తావా లేదా అని 3 రోజులు అన్నం తినకుండా మారం చేసి తల్లిదండ్రులకి బాధ కలగజేసి ఇక నేను చచ్చిపోతా నువ్వు బైక్ కొనిపోతా అన్నాడు అనుకోండి, తండ్రి ఏం చేస్తాడు? కొనిస్తాడు. కొనిచ్చిన తర్వాత వాడు బైక్ వెనకాల రాసుకుంటాడు. ఏమని రాసుకుంటాడు చెప్పండి? డాడీ గిఫ్ట్ అని రాసుకుంటాడు. హల్లెలూయా. ఎవరి గిఫ్ట్ అట అది? ఎవరి గిఫ్ట్? డాడీ గిఫ్ట్. ఇప్పుడు చెప్పాలి మీరు, డాడీ గిఫ్ట్ ఇచ్చాడా? దాన్ని ఇచ్చాడా? బలవంతంగా లాక్కున్నావా? ఈరోజు మన ప్రార్థనలు కూడా అలా ఉంటాయి. దేవుని దగ్గర బలవంతంగా లాక్కుంటాం కొన్ని, తర్వాత చూస్తే దేవుని చిత్తం. హల్లెలూయా. అంటే డాడీ గిఫ్ట్ అని మళ్ళీ ఎంత రాసుకుంటాడంటే డాడీ దాన్ని చూసి బాధపడుతుంటాడు. అరే నన్ను పీడించి పిప్పి చేసి తీసుకున్నావు కదా అని డాడీ తన హృదయంలో మొదలు పడుతుంటాడు. కానీ వాడేమో ఇది డాడీ గిఫ్ట్ అంటారు. ఈరోజు మన ప్రార్థనలు కూడా ఎలా ఉన్నాయంటే ఇస్తావా చస్తావా అన్నట్టుగా ఉన్నాయి దేవుని దగ్గర. కానీ దేవా ఇది నీ చిత్తమా కాదని అడుగుతున్నావా ఎప్పుడైనా? దేవా ఇది నీ ఉద్దేశమా కాదని అడుగుతున్నావా? అడగం. ఏమైనా డాడీ ఏమైనా పోయినా పర్లేదు, మన కోరికలు మాత్రం తీరాలి కదా, మన అవసరాలు మాత్రం తీరాలి, మన సమస్యలు మాత్రం తొలగిపోవాలి.
అని చెప్పేసి ఈరోజు చాలామంది ఇవే ప్రార్థనలు అండి. ఈరోజు ఒక వ్యక్తి ఏదైనా సంపాదించుకున్నాడు అనుకోండి, అన్యాయంగా లాగేసుకొని అన్యాయంగా తీసేసుకొని అంటాడు, ఏమంటాడు, దేవుడు నాకు మేలు చేశాడంటాడు. హల్లెలూయా. ఇది ఎక్కడ విచిత్రమండి, నువ్వు అన్యాయంగా లాక్కున్న దాన్ని, అన్యాయంగా తీసుకున్నావు ఆ జాగని, కానీ ఇప్పుడు ఏమంటున్నావు అంటే ఇది దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పేసి సంబరపడుతున్నావు. కాబట్టి ప్రియదేని బిడ్డలారా, ఇక్కడ కుష్ఠరోగి ఒక తెలివైన మంచి ప్రార్థన చేస్తున్నాడు, దేవా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని. అప్పుడు దేవుడు ఎంత సంతోషపడ్డాడు తెలుసా. ఈరోజు మన ప్రార్థనలో ఇది ఉండాలి. ఏముండాలంటే ఒక సమస్య కొరకు కానీ దేని కొరకు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవా ఇది నీ చిత్తమా కాదా అని మనం అడగాలి. దేవుణ్ణి అడిగితే అప్పుడు ఒకవేళ దేవుని చిత్తం అయితే సంతోషంగా ఇస్తాడు, దేవుని చిత్తం కాకపోతే ఇయ్యడు. ఒకవేళ ఇయ్యకపోతే నువ్వు ఆగుతావా? నువ్వు ఆగవు. నువ్వేం చేస్తావు? ఈ ఉపవాసాలు ఉంటావు, కడుపు మార్చుకుంటావు, ఇస్తావా చేస్తావా అన్నట్టుగా దేవుని దగ్గర మొరపెట్టగా దేవుడు ఏం చేస్తాడు? ఇచ్చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. దాన్ని పట్టుకుని ఏమంటావు? దేవుడు నన్ను దీవించాడంటావు, దేవుడు నన్ను ఆశీర్వదించాడంటావు. హల్లెలూయా. అర్థమవుతుందని చెప్పే మాటలు ఏమన్నా? పిల్లలు మాట్లాడదు మీరు. చూడండి అక్కడ, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని అందుకాయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి నాకు ఇష్టమే. హల్లెలూయా. ఏమన్నాడు యేసుప్రభువు అక్కడ? అందుకాయన చెయ్యి చాపి ఏమంటున్నాడంటే నాకు ఇష్టమే. హల్లెలూయా. ఈరోజు నిజంగా దేవుని ఇష్టాన్ని కోరుకున్నాడు ఏ వ్యక్తి. ఈరోజు మనం దేవుని ఇష్టాన్ని కోరుకుంటున్నావా అమ్మలారా? దేవుని ఇష్టాన్ని కోరుకుంటున్నారా, మీ ఇష్టాలు కోరుకుంటున్నారా? హల్లెలూయా. ఈరోజు మనం దేవుని ఇష్టాలు కోరుకోవట్లేదు, కానీ ఏం చేస్తున్నాడు? మన ఇష్టాలు కోరుకుంటున్నాం. అందుకోసమే ఇక్కడ అంటాడు, అందుకైనా చెయ్యి చాపి వాడిని ముట్టి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. హల్లెలూయా. ఈరోజు గమనించండి ప్రియదేని బిడ్డారా, ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను. సమాజము ఎంతైతే వెలివేసిందో, సమాజం ఎంతగా వారిని దూషించిందో, ఆ కుష్ఠరోగిని సమాజం ఎంతగైతే అంటరాని వాడిగా చూసిందో, యేసు ప్రభువుకి అంత దగ్గర అయ్యాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఒకటి మాట గుర్తుపెట్టుకోండి, సమాజం కనుక మిమ్మల్ని మెచ్చుకుంది అనుకోండి, సమాజం కనుక మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ మీరు అందులో కలిసిపోతుంటే మీరు ఓకే అన్నారు అనుకోండి, అప్పుడు మీరు దేవునికి ఇష్టం ఉండదు. ఎప్పుడైతే సమాజానికి మనం వ్యతిరేకంగా ఉంటామో, సమాజానికి ఇష్టం లేని వారిగా ఉంటామో, సమాజం దృష్టిలో మనం పనికిరాని వారిగా కనబడతామో, సమాజం దృష్టిలో మనం అంటరాని వారిగా ఎప్పుడైతే కనబడతామో, అలాంటి వారు దేవునికి చాలా ఇష్టమైన వారు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? కాంప్రమైజ్ అయిపోతున్నాం కదా. ఈరోజు సంఘము ఎక్కడికి వెళ్ళిపోయిందట? లోకంలోకి వెళ్ళిపోయిందంట. లోకము సంఘంలోకి రావాల్సింది పోయి సంఘమే లోకంలోకి వెళ్ళిపోయింది. అంటే ఇక మన దీపావళి పండుగలు చేస్తూ ఉంటాం, దసరా పండుగలు చేస్తూ ఉంటాం, ఇంకేం పండుగలు, సంక్రాంతి చేస్తూ ఉంటాం, ఇంకేం చేస్తుంటాం, క్రిస్మస్ చేస్తూ ఉంటాం, జనవరి 1 చేస్తుంటాం. అన్నీ మన పండుగలే కదా, అన్నీ మనయే కదా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు లోకంలోకి సంఘం వెళ్ళిపోతుంది. ఈరోజు దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, లోకము సంఘాన్ని ఏం చేస్తుందట? ఆకర్షిస్తుందట. మరి సంఘమే ఆకర్షించాల్సింది పోయి, సంఘమే లోకాన్ని తన దగ్గరికి ఆకర్షించాల్సింది పోయి, ఈరోజు లోకమే సంఘమే లోకం యొక్క ఆకర్షణలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి దయచేసి గమనించండి, ఈరోజు కుష్ఠరోగి చేసిన ప్రార్థన మనం చేయగలగాలి. ఎప్పుడైతే మనం అలా ప్రార్థన చేస్తామో, దేవుని చిత్తాన్ని కోరుకుంటామో, ఖచ్చితంగా దేవుడు మన పట్ల ఇష్టపడి ఖచ్చితంగా మనకి మేలు చేస్తాడు. ఆయన కొన్ని బలవంతంగా చేసినప్పుడు అది దేవుని చిత్తం కాదు. హల్లెలూయా. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, లోకంలో ఉన్న వారందరూ ధనవంతులు అయిపోతున్నారు, మనం ఎందుకు ధనవంతులు కావట్లేదు చెప్పండి? వాళ్ళందరూ ఉన్నతమైన స్థానాల్లో ఉంటున్నారు, మంచి కార్లు కొనుక్కుంటున్నారు, మంచి బంగ్లాలు కట్టుకుంటున్నారు, అన్ని రకాలుగా పొజిషన్లో ఉన్నారు. ఎందుకు? ఈరోజు మనకెందుకు లేదు? ఎందుకు లేదంటే వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళేదల్లా దేని కొరకు అంటే దాని కొరకే. హల్లెలూయా. దేని కొరకు? భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు వెళ్తున్నారు. కాబట్టి ఆ ఆశీర్వాదాలు వారికి దేవుడు ఇస్తున్నాడు.
ఒక వ్యక్తి ఒక ఉదాహరణ చెప్తూ వచ్చాడు. ఒక రాజుగారు ఉన్నాడట, మీకు చెప్పాను చాలాసార్లు. ఒక రాజుగారు ఉన్నాడంట. రాజుగారి దగ్గర కొంతమంది పనివారు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. ఎంతో కాలం తనతో పాటు ఆ యొక్క ఎంతో పాటు వినాలి అమ్మ, మీరు వాళ్ళని వదిలేసేయండి. ఒక రాజుగారి దగ్గర ఆ మంత్రులు ఉన్నారు. చాలా సంవత్సరాలు రాజుగారితో పనిచేస్తూ వచ్చారట. పని చేస్తున్న తర్వాత ఆ రాజుగారికి ఒక రోజు అనిపించిందట, అరే ఇంతకాలం నాతో ఉండి రాజ్య పరిపాలనలో ఎన్నో రకాలుగా నాకు సహాయం చేశారు కాబట్టి వీళ్ళకి ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాడట. అనుకోనగానే రాజుగారు అడిగాడట వాళ్ళ దగ్గర ఉన్న వారిని, అయ్యా మీకేం కావాలో కోరుకోండి, అది మీకు ఇచ్చేస్తానన్నాడట. హల్లెలూయా. కొంతమంది ఒక ఆయన ఏం కోరుకున్నాడు, బంగారం, నాకు విస్తారమైన బంగారం కావాలని కోరుకున్నాడు. ఒక ఆయన ఏమనుకుంటే నాకు భూములు కావాలని కోరుకున్నాడు. ఒక ఆయన ఏమనుకుంటే నాకు విస్తారమైన డబ్బు కావాలని కోరుకున్నాడు. ఒక ఆయన దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఇంకొక ఆయన అడిగాడు, అయ్యా నీకేం కావాలంటే నాకేమీ వద్దన్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తిని చూసి ఏమన్నారు అందరంటే, తిక్కులోడా రాజుగారు పర్మిషన్ ఇచ్చి అడుగుతుంటే ఏం కోరుకోమని చెప్తుంటే నాకేమొద్దామంటావు ఏంటి అంటే, అప్పుడు అందరూ ఏం చేస్తున్నారు, అతని వ్యక్తిని ఏం చేస్తున్నారు, తిక్కుల వ్యక్తిగా లేకపోతే పనికి రాని వ్యక్తి, జ్ఞానం లేని వ్యక్తిగా చూస్తున్నారట. అలా చూస్తున్నప్పుడు రాజుగారు అడిగాడట మరలా, అయ్యా నీకేం కావాలో కోరుకో, నీకేం కావాలంటే అది ఇస్తానని చెప్పాడట. రాజా నాకేమొద్దు, ఏం కావాలండి ఆయన, ఏం కావాలంటే రాజా నువ్వే నాకు కావాలి. హల్లెలూయా. ఎవరు కావాలంటే ఆయనకి? రాజే నాకు కావాలి. ఎందుకు? రాజుతో ఉంటే రాజ్యంలో ఉన్నదంతా కూడా నాదే కదా. ఇప్పుడు బంగారం తీసుకున్నాడు, ఈ బంగారం కొద్ది కాలం ఉంటుంది కదా, ఈ డబ్బు కొద్ది కాలం ఉంటుంది, ఈ భూములు కొద్ది కాలం ఉంటుంది. అదే రాజు దగ్గర ఉంటే రాజుకున్నవన్నీ రాజు ఉన్నంత కాలం కూడా ఇప్పుడు నావే. హల్లెలూయా. కనుక ప్రియ దేని బిడ్డలారా, మనం ఏం కోరుకుంటున్నామంటే ఈరోజు యేసు ప్రభువు వద్దు, మనకి ఎవరు కావాలా? హల్లెలూయా. కాబట్టి ప్రియ దేని బిడ్డలారా గమనించండి, ఈరోజు మనకి దేవుడు కావాలి, ఆయన చిత్తము కావాలని మనం కోరుకోవాలి. ఇక చూద్దాం కింది వచనాలు చూస్తే, అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహముని యాజకుని కనబరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వారితో చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభువు ఏం చేశాడు? ఆ వ్యక్తిని శుద్ధి చేశాడు. నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని ఎప్పుడైతే అతన్ని చెప్పాడో వెంటనే ఆ కుష్ఠరోగం అంతా వెళ్ళిపోయింది. కుష్ఠరోగం అంతా వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభువు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకు. ఎవరితో ఏం చేయదట? ఏమీ చెప్పకు. ఒకవేళ నువ్వు చెప్తే కనుక అందరూ నా కార్యాలు చూసి నేనే దేవుని కుమారుని అనుకొని ఒకవేళ శిలువ మరణానికి ఆటంకంగా ఉంటారేమని చెప్పేసి యేసు ప్రభువు వారి గురించి హైలైట్ చేయొద్దని చెప్పాడు. ఈరోజు మన సేవకులు ఉన్నారంటే ఏదైనా చిన్న కడుపు నొప్పి పోయినా ఏం చేస్తున్నారు? స్టేజీల మీద నిలబెట్టి సాక్ష్యాలు చెప్పిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ సొంత మహిమ కొరకు చెప్పిస్తున్నారు. అది వేరు సంగతి. సరే, మంచిది. ఇక్కడ అంటున్నాడు, నీ దేహముని యాజకుని కనబరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వారితో చెప్పాను. హల్లెలూయా. ఏంటట? నీ దేహాన్ని ఎవరు సమర్పించుకోవాలి? ఎవరు సమర్పించుకోవాలి? పిల్లలు తీసుకొచ్చారు, అంతా గలిబిలి అయిపోతుంది. హల్లెలూయా. అమ్మ అక్కడ కూర్చోండి, ఆటోలో కూర్చోండి, పిల్లలు అక్కడ కూర్చోండి, ఆటోలో కూర్చోండి. హల్లెలూయా. నిజంగా సాతాను ఎంతో మంచిగా చెప్పాలని అనుకున్నాను, కానీ ఎంత గలిబిలి అయిపోయిందంటే చూడండి. అంటే మనుషులుగా మనం కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటామంటే దాన్ని గ్రహించలేని వారుగా ఉంటాం. అరే ఇది ఆటంకం కదా, దేనికి ఇది ఆటంకం కలిగిస్తున్న జ్ఞానం కూడా మనకు ఉండకుండా చేస్తుంటాడు సాతాను. అరే ఈరోజు నేను వాక్యం వినకపోతే బలహీన పడిపోతానేమో, ఆ వాక్యం నాలో ఫలించదేమో అన్న ఉద్దేశంతో ఈరోజు మనం ఆలోచించాం. ఎప్పుడు చూసినా మనం ఏం చేస్తామంటే వాళ్ళ యొక్క ఆట విడుపులు లేకపోతే వాళ్ళు చేస్తున్న అల్లరి చూస్తుంటాం, కానీ దాని వెనకాల ఎంత నష్టపోతున్నామో మనం చూడం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఒకటే పాయింట్ చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే,
ఒక కుష్ఠరోగి చెప్పినట్టుగా నీ చిత్తమైతే అనే ప్రార్థన ఖచ్చితంగా మన ప్రతి అవసరతలో ప్రార్థన చేయాలి. మనం చేసే ప్రతి ప్రార్థనలో చేయాలి. దేవా, ఒకవేళ ఇది నీ చిత్తమా కాదా, నీ ఉద్దేశమా కాదా అని ఆ కుష్ఠరోగి అడిగినట్టుగా మన జీవితాల్లో ఏ ప్రార్థన చేసినా, ఎనీ ప్రార్థన, అది దేని కొరకైనా కావచ్చు, ఆరోగ్యం కొరకు కావచ్చు, ఆశీర్వాదాల కొరకు కావచ్చు, లేకపోతే కుటుంబ అవసరాల కొరకు కావచ్చు, ఇంకేదైనా వాహనాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, నీ చిత్తమైతే అనే ప్రార్థన ఖచ్చితంగా మనం చేయాలి. కొన్నిసార్లు విశ్వాసంతో ప్రార్థన చేస్తుంటే, కొన్నిసార్లు అయితే ప్రభువుని అడగాలి, దేవా ఇది నీకు చిత్తమేనా? ఎందుకు అడుగుతున్నాడంటే, అందరికీ నేను వ్యతిరేకినయ్యా, అందరికీ నేను అసహ్యుడను, అందరికీ నేను పనికిరాని వాడును, ఎవరు నన్ను కోరుకోరు, అందరు కుష్ఠరోగి అంటే దూరాన ఉంచుతూ ఉంటారు, అరే నీకు కూడా ఇష్టమా కాదా ప్రభువా అన్న ఉద్దేశంతో అడుగుతున్నాడు అక్కడ. హల్లెలూయా. అక్కడ అయ్యా నీకైనా నీ ఇష్టమేనా? దేవుడికి ఎవరిష్టం? మరి ఈరోజు మనకి ఎవరిష్టం చెప్పండి? మనకెవరంటే మనతో ఉండేవారే మనకి ఇష్టం కదా, మనకి మేలు చేసేవారు మనకి ఇష్టం, మనకి సాయం చేసేవారు మనకి ఇష్టం. కానీ ఒక అంటరాని వాడు, పనికి మాలినవాడు మనకి ఇష్టాలు ఉండవు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఒకటే చెప్తున్నాడు ఏంటంటే, లోకము ఎవరైతే ద్వేషిస్తుందో ఖచ్చితంగా యేసు ప్రభువారు ఆ వ్యక్తిని ప్రేమిస్తూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఒకటే ప్రార్థన, ఈరోజు నిశ్చితమా కాదనే ప్రార్థన మనం చేద్దాం. అందరం తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. స్తోత్రం. హల్లెలూయా.